ఉండాలి. ఇవన్నీ నీ దగ్గర ఉంటే చెప్పు, ఇప్పుడే ఇక్కడే ఇదే టీ స్టాల్లో నిన్ను పెళ్లి చేసుకుంటాను. నా దగ్గర ప్రేమ తప్పితే ఇంకేం లేదు. డబ్బు లేని ప్రేమకు ఊపిరి ఉండదు బాస్. అయితే నీ పొజిషన్ని బట్టి చూస్తే ఈ జన్మలో నాకు లవర్ అయ్యే అవకాశం కాదు కదా, నా ఇంట్లో స్వీపర్ అయ్యే అవకాశం కూడా దొరకదు. బెటర్ లక్ నెక్స్ట్ లైఫ్. నీకోసం ఎక్కడెక్కడో వెతికాను రా, అయినా ఫోన్ కూడా చేయడం మానేసావు. నీ లైఫ్లో ఏదో మంచి టర్నింగ్ కోసమే ఈ చేంజ్. నాకు తెలిసి నువ్వేం పోగొట్టుకోలేదురా. లేదురా, అన్నీ పోగొట్టుకున్నాను, ఒకటి తప్ప. అప్పుడు ఇప్పుడు నా దగ్గర మిగిలింది నువ్వు, నీ స్నేహం. నన్ను ఎప్పటికన్నా అర్థం చేసుకున్నావు. థ్యాంక్ యూ కళ్యాణ్. చకలక నిరజాడ చక చక చకలా తనువుకు జతకాన ఓ హసీనా నీ సురానా నేనేదో విన్నా హాయి పెంచే అగ్గిమంటై నీ వైపు వస్తున్నా. ఓ హనీబే ఈ గులాబీ నీదేనంటున్నా, నీ కలేజా కైపు చూసే కోగిళ్ళిస్తున్నా. సోనా సొగసంత నా సొంతం అనుకోనా, ఎన్న పెదవుల్లో ఎరుపంతా తాగినా. అడ్డుపడతానా ఎప్పుడైనా నువ్వు అడిగేదేదైనా, చెట్టు కడుతున్నా సరసానా నీకు కావలసిందే లేలో కన్నా. మగ మగ మగరేనా చకలక నిరజాడ చక చక చకలా తనువుకు జతకాన. ఎన్నో అందాలున్నా ఎన్నో రాకున్నా, ఏదో కావాలన్నా తాతాలో ఉన్నా. నీ సరదా తీరే సందడికే నీ సాయం చేస్తున్నా, నిప్పంటించే నీ చూపుల్లో పువ్వై పూస్తున్నా. ఎండా వాన కలిసే సమయంలోనా తన్హాయి వీణ తపనలు పలికేనా. మంచల్లైపోనా జిల్జిల్ మెరుపులు చదివించేనా. నక 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 రేనా చకలక నిరజాడ చక చక చకలా తనువుకు జతకాన. ఇంకా ఇంకా అన్న విసుగే లేదననా, ఐసా పైసా నేడే తేల్చేయమంటున్నా. తెల్ల తెల్లని మల్లిక నలిగేదాకా చూస్తూ ఉంటానా, చలి మెలికలు తిరిగే వంపుల్లోని బరువే దించేనా. ఖానా పీనా నీ కన్నీరే నెల్లేనా, వయసే నజరానా నీకే ఇస్తున్నా. దిల్ ఖుషి చేసేనా ఆనందా. మక 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 రేనా షకలక షక జానా, చక చక చక
రానా కనువుకు జత కానా మగ 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 రేనా సగలకు నరజానా చగ 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 రానా తలముకు జత కానా. దిగండి. టికెట్ టికెట్. ఏంటి అలా చూస్తున్నావు? ఈ ఉద్యోగం కూడా తీయించేస్తాను అనుకుంటున్నావా? తీయించను. బిల్ గేట్స్ కాకి డ్రెస్లో నాకు బాగా నచ్చాడు. ఇక నుంచి లైఫ్ అంతా టికెట్ టికెట్ అనుకుంటూ బతుకు. లాస్ట్ స్టాప్కి ఒక టికెట్ ఇవ్వు. చేంజ్ ఉంచుకో. అక్కర్లేదు. ఆస్తి పోయాక ఆత్మాభిమానం వచ్చినట్టుంది. నాట్ బ్యాడ్. టికెట్. డ్రైవర్ రమ్య రమ్య ఏంటండి? కళ్యాణ్ ఎక్కడ? ఈ టైంకి వచ్చేయాలన్నయ్య. ఒకవేళ ఓటీ చేస్తున్నాడేమో. ఓ, అంత హడావుడిగా ఉన్నారు, ఏంటి విషయం? నేను ఒక టెండర్ గెలిచాను. మళ్ళీ మనకి పూర్వ వైభవం రాబోతుంది. కంగ్రాట్స్ అన్నయ్య. థ్యాంక్ యూ. నా కంగ్రాట్స్ కూడా. మా ఆయన కెపాసిటీ నాకు తెలుసు. ఈ శుభవార్త తమ్ముడికి చెప్పాలి. వాడు ఆఫీస్కి వెళ్ళొస్తాడు. ఆగండి, ఎందుకండి? కాసేపట్లో తనే వచ్చేస్తాడుగా. లేదు రమ్య, ఆస్తి పోయినందుకు మనం ఏనాడూ బాధపడలేదు. కానీ తన వల్లే పోయిందని వాడు అనుక్షణం బాధపడుతున్నాడు. ఈ శుభవార్త వాడికి చెప్పి వాడి కళ్ళల్లో ఆనందం చూడాలి. నేను వచ్చేలోపు వాడికి ఇష్టమైన స్వీట్ తయారు చేసి పెట్టండి. సరే. ఓకే సార్, ఉంటాను. హలో సార్, ఎవరు కావాలి? ఇక్కడ అకౌంట్ సెక్షన్లో పనిచేస్తున్న కళ్యాణ్ కుమార్ని అర్జెంటుగా కలుసుకోవాలి. సారీ సార్, అతను ఇక్కడ వర్క్ చేయడం లేదు. మీరు పొరపడుతున్నారు. అతను ఇక్కడే పనిచేస్తున్నాడు. అతని పేరు పి కళ్యాణ్ కుమార్. ఉన్నది ఒకే ఒక కళ్యాణ్ కుమార్ సార్. కానీ అతని మిస్బిహేవియర్ వల్ల జాయిన్ అయిన 1 మంత్కి అతన్ని జాబ్లోంచి తీసేశారు. తీసేశారా? సార్ 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 ఏంటి సార్ మీరు ఇలా అయిపోయారు? మీరు ఇలా నడిచి వెళ్ళిపోతున్నారండి సార్. సార్ మీరు ఈ స్థితికి రావడానికి కారణం మీ తమ్ముడే సార్. అతనికి లేని దురలవాట్లు లేవు సార్. అంతేకాదు సార్, మీ తమ్ముడు మీ జీవితాన్ని సర్వనాశనం చేశాడు సార్. తను చాలా మంచివాడినని మీ దగ్గరికి వెళ్ళి రాముడు లాంటి వాడిని చెప్పమన్నాడు సార్. చెప్పకపోతే చంపేస్తానన్నాడు సార్. జీవితంలో ఎవరినైనా నమ్మండి సార్, కానీ అతన్ని మాత్రం నమ్మకండి సార్. మీకు నమస్కారం చేసి చెప్తున్నాను సార్, అతన్ని నమ్మొద్దు సార్. అన్నయ్య, మా కంపెనీలో నా వర్క్ చూసి అందరూ మెచ్చుకుంటున్నారు. వచ్చే నెలలో నాకు ప్రమోషన్ ఇస్తా అన్నారు. కండక్టర్ అన్నయ్య, 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 అన్నయ్య. ఏంటి కళ్యాణ్, నువ్వు ఒక్కడివే వస్తున్నా? అన్నయ్య ఎక్కడా? అన్నయ్య, నిన్ను కలవలేదా? నేను చెప్తూనే ఉన్నాను, తను వచ్చే టైం అయింది, వెళ్ళొద్దని. వింటేగా. నాకు టెండర్ వచ్చిన విషయం వాడికి చెప్పాలి. అన్నయ్య కాస్త తిరిగి వస్తుందని తెలిస్తే వాడు చాలా ఆనందపడతాడు. వాడి మొహంలో ఆనందం చూడాలి అని హడావిడిగా మీ ఆఫీస్కి బయలుదేరి వచ్చేశారు. నువ్విలా వచ్చుంటావు, ఆయన అలా వెళ్ళుంటారు. నీకోసం ఎక్కడ వెతుకుతున్నారో ఏంటో. లేదు వదిన, అన్నయ్య నా దగ్గరికి వచ్చాడు. వచ్చారా? అవును. మరి నీతో రాలేదేంటి? ఆ టెండర్ పని మీద వాళ్ళు అర్జెంటుగా రమ్మన్నారు. ఇద్దరం కలిసి వెళ్ళాం. కానీ ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన వర్క్ మీద వేరే ఊరు వెళ్ళమన్నారు. నాకు తెలిసి అన్నయ్య రావడానికి ఒక 1 వీక్ పట్టచ్చు వదిన.
1 వీకా నాతో ఓ మాట చెప్పి వెళ్ళుండొచ్చు కదా. సరేలే, నువ్వు భోంచేద్దుగానిరా. లేదు వదినా, ఓటీ ఉంది. ఏంటో వీడికి బాధ్యతలు తెలిసాక తిండి మీద ధ్యాసే లేకుండా పోయింది. ఎక్స్క్యూజ్ మీ సార్, కమాన్, మా అన్నయ్యకి ఎలా ఉంది డాక్టర్? ప్లీజ్ సిట్ డౌన్. ఇప్పుడే రిపోర్ట్స్ చూశాను. డెఫినెట్గా మీ అన్నయ్య చాలా మానసిక ఒత్తిడికి గురైనట్టున్నారు. హార్ట్లో ట్రిపుల్ వెసల్ డిసీజ్ వచ్చింది. దీనికి బైపాస్ గ్రాఫ్ట్ చేయాలి. సుమారు 15 లక్షల వరకు ఖర్చు అవ్వచ్చు. కూరగాయలు కొంటున్నారా అక్కయ్య గారు? మీ ఆయన గారి దినానికి చంపేయాలన్నంత కోపం వస్తుంది కదా, రావాలి. ఇదే కోపాన్ని మీ ముద్దుల మరిది గారి మీద చూపించండి. ఎంతసేపు మీ మరిది ఎక్కడ పేషెంట్ అయిపోతాడా అని బాధపడ్డారు. ఈరోజు అదే మీ మరిది మీ ఆయన్ని పేషెంట్ని చేశాడు. నమ్మకం బద్దలైనప్పుడు గుండె కూడా బద్దలవుతుంది మేడం. తులసి మొక్క అనుకున్న తన తమ్ముడు గంజాయి మొక్క అని తెలిసి మీ ఆయన గుండె పగిలింది. మెడిసిటీ హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నారు. వెళ్ళండి, వెళ్ళి తులసి నీళ్ళే పోస్తారో గ్లూకోజే ఇస్తారో తెలుసుకోండి.